అన్న శివారెడ్డి మాట్లాడుతున్నా, రిపోర్టర్ను. నమస్తే నమస్తే అన్న బాగుండవే బాగున్నా. అన్న? మీ కాన్స్టిట్యూన్స్ వాళ్ళంతా మా ఆఫీస్కి వచ్చిర్రు, మా అడుగుల రైతులు. ఆ, ఈ త్రిబులార్ బాధితులు తయారైన వాళ్ళంతా. ఆఫీస్ క్లియర్ వచ్చి ఏం చేద్దాం అన్న? ఏంది ఇది? ఏం చేసేదాం, నేను ఏం చేద్దాం, నాకు తెలిసి చేయలేదంటే వాళ్ళు వినట్లేదు, వాళ్ళకి అర్థమైంది. కానీ ఎట్లా దీనికి ఏంటంటే మొత్తం వంకల్ టింకర్లు, మొత్తం వెంచర్లు, వేరే వాళ్ళ వెంచర్లు కాపాడడానికినో లేకపోతే ఇంకెవరు భూములు కాపాడడానికినో మా పొలాలకు వచ్చింది అనేది వీళ్ళ ఆరోపణ. ఎవరి భూములు కాపాడతారు, ఆ? నాకు సంబంధం లేదు. అన్న మీరు ఎమ్మెల్యేనే నారాయణ? నాకు అందుకనే చెప్తున్నాను నేను. ఏం లేదు, వాళ్ళు ఏంటంటే ఈ విధంగా మాట్లాడుతుంటే కూడా మంచిది కాదు. ఏం మద్దతు ఇస్తారా? రైతులకి ఏమైనా మద్దతు ఇస్తారా మీరు? ఎందుకేను మేము రేటు మార్కెట్ రేట్ ఏడుకుంటే రోడ్డు పోయే ప్రసక్తే లేదంట. అసలు మాకు ట్రిపుల్ ఆర్ ఉందని చెప్తాను. ఒకసారి అన్న ఒకసారి మీతో మాట్లాడుతున్నట్ట, మాట్లాడండి. స్పీకర్ ఉంది, మాట్లాడండి. అన్న నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి అన్న సార్. మీరు మొన్న కలిసినా మీరు ఏం చెప్పారు, మాకు ఏం చెప్పలేదు. మీరు కనీసం ఒక భరోసాని ఇస్తున్నారు. మీరు నాది పోయింది, నా అన్నది పోయింది, నా తమ్ముడు పోయింది, మేము బాధ్యులం అని చెప్తున్నారు. మీరు బాధ్యులు అయితే ఎలా సంపాదించుకుంటారు సార్? మేము ఎలా సంపాదించుకోవాలి? అట్లా మాట్లాడొద్దంటే మరి మా బాధ అన్న, మా బాధ ఉంటే మీ తట్టు తగిలితే మీకు తెలుస్తుంది. మాకు తట్టు తగిలినట్టు మా బాధ మాకు తెలుస్తుంది. మీరు ఎమ్మెల్యే గారే ఉండి మిమ్మల్ని గెలిపించుకుని మేము మాకు ఏం సంబంధం చెప్పండి? మీరు గెలిపించుకుని మాకు ఏం లాభం? మార్పు కావాలంటే ఇదే నా మార్పు సార్. మరి ఇది చెప్పండి. నేను వచ్చాను, చూడండి మీ దాంట్లో ఫోటోలు చూడండి. చెప్పారు, ఏం చెప్పారు మీరు? అదే చూద్దాం, నాది పోయింది, నా తమ్ముడు పోయింది, నా అన్నది పోయింది, నా అన్న ఆయన నా తమ్ముడు అని చెప్పారు. కానీ మా రైతుల గురించి ఏం మాట్లాడి చెప్పండి? ఏదో చూద్దాం చేద్దాం అంటారు, కానీ అంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడతారు సార్? ఎమ్మెల్యే గారు 50 మంది వచ్చారు రైతు. 50 మంది కాదు, నాకు 100 మంది వచ్చారు. ఆదాయత కూడా వచ్చింది. నేను ఏం చెప్తున్నాను, మార్కెట్ రేట్ ఇచ్చేంత వరకు రోడ్ మార్కెట్ రేట్ అంటే ఏందన్నా? మార్కెట్ రేట్ 60 లక్షలు 70 లక్షలు ఉందా? ఉంటుంది కదా, ఉంటుంది. అది ఇప్పిస్తారా? అది ఇప్పించాలని నేను నా ప్రయత్నం, నేను వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తాను చెప్పి. ఓకే, లేదు రోడ్ అన్న అక్కడి నుంచి పోవద్దని. అవునా? నిజంగా కాదు, వెంచర్లను తప్పించడానికి ఈ రైతుల రోడ్ల మీద, పొలాల మీద పోయిందా? తీసుకోమంటారు మీరు కూడా ట్రై చేయండి శివారెడ్డి గారు. అంత ముందు వెంచర్ ఉండే కదన్న, ఆ వెంచర్ ఎందుకు మార్చిండ్రు? వాళ్ళ అడ్రస్ ఎవరు మార్చలేదు, నేనైతే మార్చలేదు, నాకు సంబంధం లేదు. మీరు అన్న కాదు ఎమ్మెల్యే మార్చారన్న, గవర్నమెంట్ లో మీరు భాగమే కదా మీరు అట్లా మాట్లాడుతుంటే నేను ఏం చెప్పలేదు అన్న. గవర్నమెంట్ లో మీరు భాగమే కదా, మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే. ఓకే అండి శివారెడ్డి గారు, ఓకేనా, రైట్. ఇది ఎమ్మెల్యే నాకేం సంబంధం లేదంటున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు గవర్నమెంట్. కానీ ఇక్కడ గమనించాల్సింది ఒకటి, జనము సెంట్రల్ గవర్నమెంట్ అలైన్మెంట్ అయితే మొత్తం ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు. మనం మొదలే దివాలా తీసి ఏడ దివాల పైసలు అంటున్నారు రేవంత్ రెడ్డి. కోస్తే పైసలు లేదంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఇక్కడ అంతా ధర్నాలు అవుతున్నాయి. దగ్గర 40,000 కోట్ల రూపాయలు జనాల మీద పడినది వీళ్ళు ఇక్కడక్కడ తిప్పినందుకు. మరి దీనిలో లబ్ధి పొందింది ఎవరు? 40,000 కోట్లు అప్పు ఎవరో మనమే కట్టాలి. వీళ్ళు అలైన్మెంట్ చేసినందుకు. సెంట్రల్ గవర్నమెంట్ అలైన్మెంట్ అయితే వాళ్ళే కడతారు రూపాయి మొత్తం. అసలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క రూపాయి కూడా పడదు ఎఫెక్ట్. అంతకుముందు గవర్నమెంట్లో ఆ పాలసీ ఉండే. మరి ఏమైంది? పైసలు లేనప్పుడు 40,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ భరించాలని ఎందుకు అనుకుంటుంది? ఎవరి కోసం భరించాలనుకుంటుంది? ఇది కూడా జనం గమనించాలి. మా తాన 10 తీసుకోవాలి, రోడ్ చేయాలి అని ఆ రోడ్డు పొడుగు మేము పండిపోతామా? చెలకలు ఇడిచిపెట్టి, ఇల్లు ఇడిచిపెట్టి అవన్నీ పొరలాడతామా? దాని పొడుగు నీ సభలో తెట్టుంటే అట్లా మమ్మల్ని భూమి విడిచిపెట్టమంటే పైసలు వసూలు చేస్తా ఉంటుంది. మరి మా గతి ఏంది? మేము ఏడ తెచ్చేయాలి? మేము బతికేదేమో ఎక్కువ, నీకు పైసలు ఏడ తెచ్చేయాలి? మీరు ఏమైనా కానీ మీ బాధ్యత ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ చేసేది మీ బాధ్యత. మీరు బాపు తెచ్చి పెట్టుకుంటారా? ఏది తెచ్చి పెట్టుకురు? ప్రజలకు కష్టపడి ప్రజలతో సంత చేసి మన పుచ్చగానంలో లెక్క సంత చేసి రోడ్లు వేసేది ఏంది సార్? మీరు